ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలు రాసిన అభ్యర్థులు అందరినీ అర్హత కలిగినట్లుగా ప్రకటించాలని గ్రూప్ 2 అభ్యర్థులు కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రూప్ 2 అభ్యర్థిని ఇందిరా శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షల్లో ప్రశ్నపత్రం కఠినంగా ఇవ్వడం జరిగిందని, దానిని అర్థం చేసుకుని వ్రాసే లోపలికి సమయం పూర్తయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు రాసిన అభ్యర్థులను అర్హులుగా గుర్తించాలని కోరారు. సుమారు 4 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు రాయడం జరిగిందని, ప్రిలిమినరీ వ్రాసిన అందరినీ మెయిన్స్ పరీక్షకు అనుమతించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దీపక్, శ్రీకాంత్, గణేష్, లక్ష్మీకాంత్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. తప్పగా ఇవ్వకూడదని మేము అనట్లేదు, తప్పగా ఇవ్వచ్చు, మమ్మల్ని అందులో నుంచి ఫిల్టర్ చేయొచ్చు. కాకపోతే మీరు అంతలాగా ఇస్తే మేము ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం? ఒక క్వశ్చన్ చదవడానికే మినిమం ఒక 3 minutes 4 minutes పడుతుంది. మేము ఎంతో మంది ఒక 5 years 6 years నుంచి చదివిన వాళ్ళు కూడా 50 marks అటెంప్ట్ చేయలేకపోయారంటే అంత టఫ్నెస్గా ఉన్నదో మీరు ఒకసారి అర్థం చేసుకోండి సార్. కాకపోతే మేము చదివాము, మరి మా ప్రయత్నం మేము చేసామండి. మరి మేమైతే ఒకటే అభ్యర్థిస్తున్నామండి, ఏంటంటే మా విద్యార్థుల తరపు నుంచి మరి క్వశ్చన్స్ అయితే చాలా టఫ్గా వచ్చినాయి కాబట్టి మరి కట్ ఆఫ్ అది మేము దాని గురించి మరి మాట్లాడడానికి అయితే వచ్చామండి. మరి ఇంత టఫ్ ఆఫ్లో నుంచి మేము 50 క్వశ్చన్స్ పెడితే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, ఎలాగా మేము క్వాలిఫై అవుతామా లేదా అన్న ఒక ఆలోచనతో ఎక్కువ పెట్టేసుకొని ఏం చేసామంటే వచ్చిన మార్కులు కూడా మైనస్ చేసుకుని వచ్చేసాము. దానికి మేము చాలా బాధపడుతున్నామండి. మీరు మాకు హెల్ప్ చేస్తారని మేము నమ్ముతున్నాము. మరి అందరినీ క్వాలిఫై చేయడానికి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరినీ క్వాలిఫై అన్నా చేయండి సార్, లేకపోతే ఎగ్జామ్ అన్నా మొత్తం క్యాన్సిల్ అన్నా చేసే స్కోర్ చేసాము. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 82.5 నుంచి 83 మధ్యలో ఉండటం వల్ల ఆ కట్ ఆఫ్ రీచ్ అవ్వలేమో అనే ఉద్దేశంతో ఎక్కువగా తెలిసిన ఆన్సర్లను కూడా మిస్యూజ్ చేసి ఎక్కువగా మైనస్లో పెట్టి చాలామంది మైనస్లో పోయాం. ఈ మైనస్లో పోవడం వల్ల ఎక్కువగా డిప్రెషన్లో పోయి చాలామంది ఈరోజు కూడా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కావున మాయందు దయ ఉంచి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలని మరియు లేదా ప్రిలిమ్స్కి అందరినీ క్వాలిఫై చేసి మాకు సమన్వయం చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ కట్ ఆఫ్ ఎంత పెట్టామో అంత పెట్టాము అంటున్నారు, కానీ పర్టికులర్గా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది ఎవరికి కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. దానివల్ల బాగా రాసిన వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, కానీ బాగా రాసిన వాళ్ళతో పాటు మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి, అందరం కలిసి ఎగ్జామ్ బాగా రాసుకుని మెయిన్స్ రాసి మెయిన్స్లో ఎలాగో ఒక పోస్ట్కి ఒక వ్యక్తినే తీస్తారు కాబట్టి తప్పకుండా ప్రతి క్యాండిడేట్ ఆ 1000 పోస్టుల్లో ఉంటారు. దానికి అది అందరి కేపబిలిటీని బట్టి ఉంటుంది. దయచేసి గమనించండి. మమ్మల్ని ఏలిన వారు ఈ విషయాన్ని పరిగణలో తీసుకుని మమ్మల్ని మా అందరికీ న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం.